నమస్కారం. మరి 2024 గవర్నమెంట్ మారిన తర్వాత అప్పటి నుంచి ఈ ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఇలాగే కొనసాగుతున్నాం. కానీ ఈరోజు ఒక శ్రీపర్ నుంచి ఒక మనిషి, కోంట్లంగ్ నుంచి ఒక మనిషి, వీళ్ళిద్దరే దోచుకున్నది. ఈ చెరువు లీజ్ సొమ్ము కూడా ఈ అబ్బాయి చౌరితో పాటు, వాళ్ళ నాన్నతో పాటు, వాళ్ళ బాపని చౌరితో పాటు ఈ కోంట్లంగ్ ఉన్న రత్నం అన్నవాడు, శ్రీపురంలో ఉన్నాడు కొండలు అన్నవాడు, వీళ్ళందరూ ఒక స్టూవర్ట్పురం దొంగలీళ్ళు. వీళ్ళందరూ ఒక కమిట్మెంట్. ఈ చెరు డబ్బులు నువ్వు, ఈ చెరు డబ్బులు నువ్వు అని మాట్లాడుకుని 2019 నుంచి 2024 వరకు వచ్చిన లీజ్ సొమ్ము అంతా వీళ్ళు పంచుకున్న దొంగలీళ్ళు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము చెల్లించేసాం, మాకు వచ్చేసినాయి అని చెప్తున్నారు. వీళ్ళు దొంగలు ఒక్కరు చెప్తాం కాదు, గ్రామాల్లో చెప్పండి. గ్రామంలో మీకు దమ్ముంటే, మీకు సిగ్గు శరం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే మీరు గ్రామంలో మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. ఈ రత్నం అన్నవాడు కానీ, ఈ కొండలు అన్నవాడు కానీ మీ గ్రామంలో పెట్టండి మీకు దమ్ముంటే. అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ ఏళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇచ్చారు, మేము తీసుకున్నాం అని అంటున్నారు. కానీ అక్కడ చెప్పింది నేతల తవ్వేడు అన్న ఒప్పుకున్నారు, అది కొంచెం సంతోషపడాలి. కానీ నేతల తవ్వినందుకు ఊరిని తవ్వుతాడు. నేతలు తవ్వి డబ్బులు లేకుండా తవ్వేళ్ళకి అప్పు చెప్పినందుకు ఆ డబ్బులు వీళ్ళు పంచుకున్నారు. వీళ్ళు ఐదుగురు వీళ్ళు పంచుకొని మేము డబ్బులు ఇచ్చిన ఐదుగురుదండి, రమ్మనండి, గ్రామంలో మీటింగ్ పెట్టండి, మేము కూడా వస్తాం. మేము ఎలాగ రేపు నుంచి ఇదే పని మీ గ్రామంలో మీటింగ్ పెడతాకి. వాళ్ళు మీరెవరు చెప్తాకి? అక్కడ పెద్దలు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. ఎవరితో వేరు, ఎవరికి ఇచ్చారు, ఎవరు లీజుకి ఇచ్చారు, ఎవరితో పేరు అనేది అందరికీ తెలిసిన విషయం. అది చెప్పుకోకుండా మాకు ఇచ్చేసారు, మేము తీసుకున్నాం, మా గ్రామంలో ఇచ్చారంటే ఎలా గురించి మీరెవరు చెప్తానికి? ఒక్కొక్కరు మీరు దొంగలే కదా. వాళ్ళ ముగ్గురితో పాటు బాపనయ్య, రామచంద్రరావు, అబ్బాయి చదువుతో పాటు మీ ఇద్దరు దొంగలే. మీరందరూ కలిసి పంచుకున్నారు డబ్బులు. అవన్నీ కక్కిస్తాం. ఇలాగే కొనసాగుద్ది. మీరు సమాధానం చెప్పే వరకు, మా లీజు డబ్బులు మాకు ఇచ్చే వరకు, మీ ఎవరైతే తవ్వేమో వాళ్ళు కూడా ఇచ్చేటట్టుకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా పేద ప్రజల కోసం వాళ్ళకి బ్రతకడానికి ఖాళీగా ఉన్న భూముల్ని 250 ఎకరం ఆయన తవ్విన పాపానికి గవర్నమెంట్ మారినట్టు తీసుకుంటారని ఎవడన్నా లాక్కోవచ్చలాగా. ఈ సంస్కృతి స్టార్ట్ చేసిందే వైసీపీ గవర్నమెంట్. వీళ్ళే మొదలుపెట్టారు గ్రామాల్లో. ఎమ్మెల్యే ఊరిని డబ్బులు ఇంట్లో పెట్టుకుని మా ఎమ్మెల్యేలు తవ్వారా? అందరూ ఎడగబడి తవ్వారు. ఆయన పేద ప్రజల కోసం, వాళ్ళు బ్రతకడానికి దారి లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు తవ్వించారని కూడా లాక్కుని మాకు తెలియదు, మేము ఇచ్చేసి ఎలా కుదురుద్దండి? ఇది కరెక్టా? మీరే చెప్పండి. మీడియా వాళ్ళు మేము 2 సంవత్సరాలు పోరాడుతున్నాం, ఇప్పుడు చెప్తాయండి దొంగలు. ఈ 2 సంవత్సరాలు ఆలోచించుకున్నారా ఏం చెప్పాలి ఏంటనేది? మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుశరం ఉంటే మీ గ్రామంలో పెట్టిన మీటింగు, మీ కౌంట్లంకు కానీ శ్రీపూర్లో కానీ పెట్టండి, మేము వస్తాం. మీరెవరా చెప్తానికి? మీరు దొంగలు కదా. మీరు చెప్తే మేము నమ్ముతామేంటి? గ్రామంలో చెప్పాలి, అందరూ పెద్దలు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. అది చెప్పుకోకుండా మీరెవరా చెప్తాను కదా. మాకు సుమారు 7-8 కోట్లు కావాలి. వీటితో పాటు ఇక్కడ న్యాయంపల్లి, పెనకడిమి, తర్వాత ఇక్కడ సోమరపాడు, ఈ 2 కేజీలు 3 కేజీలు పంచిన చేపలని, ఎమ్మెల్యేలు పంచిన చేపలు, అవన్నీ పెంచిన చేపలని వీళ్ళు దోసుకున్నారు. గవర్నమెంట్ మారినండి ఆ చేపలను నమ్ముకున్నారు. అయ్యో 2 కోట్లు, అవన్నీ కలిస్తే ఈ 10 కోట్లు అవుతుంది. ఇక లీజుల నిమిత్తమే 250 ఎకరాల లీజుల నిమిత్తమే 7 కోట్లు ఇవ్వాలి. సుమారు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు. మరి ఇక్కడ చెరువులండి ఈ లెక్కేరా? ఈ డబ్బులు కదా చెప్పండి, మీరే చెప్పండి మీడియా వాళ్ళు. ఈ డబ్బులు కదా. గతంలో ఒప్పుకున్నారు. గవర్నమెంట్ మారిన 3 నెలలకు 4 నెలలకు వాళ్ళ నాన్నగారు వచ్చి ఒప్పుకున్నాడు. పెద్ద మనుషులు ఆయన పంపించిన పెద్ద మనుషులతోనే ఒక తీర్మానం అయింది, డబ్బులు కడతానని. పొరపాటు అయిపోయిందని చెప్పాడు ఆయనే. ఇప్పుడేంటి అడ్డగోలుగా దెబ్బలాడుతున్నారు? అంటే మీకు జగన్ గడు వచ్చిన ఆయన మైండే మీకు మైండ్ వచ్చేసిందా? అడ్డగోలుగా తిరగడానికి అడ్డంగా తిరుగుతారు ఏదైనా సరే. మా డిమాండు 2019 నుంచి 2024 వరకు వాళ్ళు మా చెరువులు లాక్కుని లీజుకి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ లీజు డబ్బులు వాళ్ళు పంచుకున్నారు. అవన్నీ మాకు కట్టాల్సిందే. తవ్వింది మేమన్నప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి కదా. గ్రామానికి కూడా ఎక్కువ కట్టలా, ఏదో 30 ఎకరాలకి కట్టారు తప్ప మిగతా ఎకరాలకి డబ్బులు కట్టలా. 30 ఎకరాలకి 15,000 ఇచ్చారు, మిగతా 75,000 ఏమనియండి? 80,000 15,000 గ్రామానికి ఇచ్చారు అలాగే చెప్తున్నారు. మరి మిగతా 75,000 తోనోళ్ళకి ఇవ్వరా? తోనోళ్ళకి ఇవ్వాలి కదా చెప్పండి. మీరే ఊరిని తవ్వుతారా? అవన్నీ దోసేసుకుని అడ్డంగా మారుతారండి. ఇప్పుడు మా డిమాండ్ మా డబ్బులు మాకు ఇవ్వాలి. మాకు రావాల్సిన 7-8 కోట్లు మాకు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చే వరకు ఇలాగ కొనసాగుతాం, ఇలాగ అడ్డగిస్తాం. మా డబ్బులు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో తిరగాలి. మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత గ్రామాల్లో తిరగాలి. అబ్బాయి చౌదరి మాకు సమాధానం చెప్పుకోకుండా ఆయన ఒకటి తిరుగుతాయి. ఆయన ఏమన్నా మంచిగా చేశాడా? మా డబ్బులు తప్పేసి మా గ్రామాల చుట్టూ తిరుగుతాయి గురించి. మా డబ్బులు ఇప్పించండి, మా డబ్బులు కట్టండి, అప్పుడు మేము ఇదంతా విరమించుకుంటాం. అది మా డిమాండ్.
నా పేరు రఘురామయ్య. నేను దెందులూరు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ అబ్బాయి సౌరి అనే వ్యక్తి 2019లో మన చింతమనే ప్రభాకర్ గారు సుమారు 250 ఎకరాలు మన కొల్లేటి భూములు మన ఏలూరు రూరల్ మండలంలో తవ్వి ఉన్నారు. ఆ సుమారు 6-7 కోట్లు వ్యయంతో మన చింతమనే ప్రభాకర్ గారు తవ్విన చెరువుల్ని 2019 నుంచి 2020 వరకు ఈ యొక్క అబ్బాయి సౌరి గవర్నమెంట్ వచ్చాక వైసీపీలో అన్యాయంగా తవ్విన చెరువులు వాళ్ళు సొంతం చేసుకొని లీజు డబ్బులు కూడా కొల్లేటి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామానికి చెల్లించవలసిన లీజు సొమ్ములు కూడా చెల్లించకుండా ఈ యొక్క అబ్బాయి చౌరి అండుకో గ్యాంగు అంటే బ్లేడ్ బ్యాచ్ కూడా అందులో ఉన్న శ్రీపర్ గ్రామానికి చెందిన కొండలరావు అనే వ్యక్తి, కొమటిలంకలో ఉన్న రత్నం అనే వ్యక్తి, అబ్బాయి సౌరి నాన్నగారు అబ్బాయి సౌరి వీళ్ళందరూ సుమారు 6 కోట్ల రూపాయలు దోసుకు తినేశారు. ఈ యొక్క 6 కోట్ల రూపాయలు మా చింతమనేని ప్రభాకర్ గారు మా నేతల రవి గారికి చెల్లిస్తే కానీ మేము ఈ విద్యుత్ ఆపుకునే ప్రసక్తే లేదు. అబ్బాయి సౌరిని ఏ గ్రామం వచ్చినా మేము ఆయన్ని తిరగనీయకుండా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈ యొక్క జనం ఇంకా తండోపతండాలకి ప్రతి గ్రామం నుంచి వస్తారు, అబ్బాయి సౌరికి బుద్ధి చెప్తారు. అబ్బాయి సౌరి టీ కాపీ ఏదో అంటున్నాడు కదా, ఆ టీ కాపీ ఏదో వచ్చి మా గ్రామాల్లో కూర్చొని నేను మీకు రూపాయి ఇవ్వవసరం లేదని మా కొల్లేడి గ్రామాలకు కానీ మాకు కానీ కూర్చొని ఛాలెంజ్గా చెప్పమనండి, మేము అందరం ఒక్కసారిగా విరమించుకుంటాం. ఆయనకి వచ్చే దమ్ము లేదు. ఏదో సాగులు చెప్పుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ సాగులు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నాడు. ఈ యొక్క అబ్బాయి చౌరి మా 6 కోట్ల రూపాయలు తినేసాడు. సుమారు మా రూరల్ మండలంలోనే కొల్లేటి గ్రామంలో 6 కోట్లు, మా దెందులూరు నియోజకవర్గంలో సుమారు ఇంకా 2 కోట్ల రూపాయల దాకా ఇవ్వాల్సి ఉంది. అవి ఇచ్చే అంతవరకు మేము ఉధృతంగా కొనసాగుతూనే ఉంటాము.